ఈ విధానంలో పెన్షన్ కానివ్వండి, రేషన్ డిపోల్లో తెచ్చుకోవడం. పింఛన్ రాదులేయ్యా, మున్సిపల్ పని చేస్తాం కాబట్టి. మేము మున్సిపల్ పని చేస్తున్నాం అని మా పిల్లగాళ్ళకి ఏది లేకుండా చేశారు. ఉచిత పథకాలు ఏమి రావట్లేదు, వాళ్ళకి ఏం రావట్లేదు. పిల్లగాళ్ళకి నెల నెలలు కాదు, అమ్మఒడి అయ్యఒడి అన్నారు చూడు. మా పిల్లగాళ్ళు ఏమో మా ఆధార్ కార్డు నుంచి తీసేసారు. అయినా సరే వాళ్ళు మా పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు. రేషన్ వస్తుంది, డిపోల్లో తీసుకుంటున్నారు, అవి ఇస్తున్నారు. మరి ఇవ్వట్లేదు. మా అల్లా ఉండిపోయారంట. వాళ్ళు తీసేయండి అంటే తీసేసినా సరే రావట్లేదు. స్కూల్ పిల్లల డబ్బులు పడట్లేదు. ఎలా ఉన్నాయి, పర్లేదా? కరెంటు బిల్లు పర్లేదు, ఈ నెల బాగానే వచ్చినాయి. మరి ఈ చలికి కాబట్టి సరి ఫ్యాన్లు వేసుకోం కాబట్టి డ్రైనేజీలు, రోడ్లు బాగానే ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. గతంలో కూడా 9 పథకాలు ఉండేవి. అప్పుడు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు గ్రామ సచివాలయం వాళ్ళు వస్తున్నారు కదా, పెన్షన్లకి అట్లకి ఇవ్వడానికి తిరుగుతున్నారు కదా ఇంటి పక్క. ఏదైనా కాగితం కావాల్సి వచ్చి అక్కడికి వెళ్ళిన సమాధానం ఉంటుంది? ఏడుంటుంది, వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు అసలుకి. ఆడికి వెళ్ళమంటే రేపురా ఎల్లుండ్రా అంటారు. వెళ్ళినా కానీ ఏం సమాధానం లేదు వాళ్ళ కానించి. ఆ సచివాలయంలో వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇదివరకు ఆయన ఉన్నప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చెప్పట్లేదు. మాకు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు చేసినట్టుగా ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. చక్కగా ఇంటికి వచ్చేవాళ్ళు, ఏదన్నా ఉన్నా కానీ రాసుకునే వాళ్ళు, చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్పట్లేదు. కూరగాయలు తగ్గినాయిగా ఇప్పుడు, అప్పుడు పెరిగినాయి. మళ్ళా మన నెల క్రితం ఈ నెల కొద్దిగా పర్లేదు తగ్గినాయి. సుమారు నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఇంట్లో ఒక నిమిత్తం ఖర్చు? మాకు అయితే కరెంటు బిల్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కటి కొనుక్కొని తింటామేగా. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు, పనులు దొరుకుతున్నాయా ఇక్కడ విజయవాడలో? మరి పనులు లేవోయా సరిగా పిల్లగాళ్ళకి. పిల్లగాళ్ళు కంకర పనులు, కాంక్రీట్ పనులు అవి చేస్తారు కదా, వాళ్ళకే లేవు పిల్లగాళ్ళకి పనులు సరిగా. అమరావతి కడుతున్నారు, అక్కడికి తీసుకెళ్తలేదు. ఏమో మరి అక్కడికి తెలియదు కానీ నాన్న, మేము పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా ఆడికి ఏమైనా వెళ్తున్నారు వెళ్ళట్లేదు తెలియదు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 9 పథకాలు చెప్పినట్టుగా వచ్చాయి పాత ప్రభుత్వంలో? వచ్చినాయి. ఆయన ఉన్నాడు కొద్దిగా, వాళ్ళు వచ్చిన కొద్దిగా అన్ని ఎంకురు రాసుకునే వాళ్ళు ఇంటికి వచ్చి. వీళ్ళు అసలు అక్కడికి వెళ్ళినా స్వచ్ఛవాలయానికి పోయినా ఏది చెప్పట్లేదు వాళ్ళు. పక్కేమో మరి ఆరోగ్యం చూపించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు ఇప్పుడు. మరి రేపేమో ఆరోగ్య బీమా పథకం April 1 నుంచి ఇస్తారంట. మరి ఇబ్బంది పేదలకు అప్పుడు వరకు. అవును, మరి ఇబ్బంది లేకుండా బాగుండేది. ప్రైవేట్ హాస్పిటల్ కార్డు చూపించగానే ఆపరేషన్ చేసేవాళ్ళు. అవును, లేదంటున్నారు. ఇబ్బంది అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళకి. పెద్దోళ్ళు అయితే లేరు నాన్న మా ఇంట్లోనూ. మరి పెద్దోళ్ళు ఏమైనా ఉంటే మరి గవర్నమెంట్ బాగా లేని వాళ్ళు ఏం చేస్తారు పాప, గవర్నమెంట్ హాస్పిటల్నే పడిగా ఆపర పడతారు వాళ్ళు. ఉండోళ్ళు అయితే పర్లేదు, లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు ఆడ. లేని వాళ్ళు పాప అన్న పడిగా ఆపర పడి చేయించుకుంటారు. ఇల్లు అంటున్నారు, ఇల్లన్నా ఇచ్చిన పరిస్థితి ఉందా? గవర్నమెంట్ ఇల్లు అన్నారు. మాకేమీ లేదు నాన్న ఇంత మనకి అయితే. సరే మాకంటే ఒక ఇల్లు ఉంది, నా ఉన్నదాంట్లో ఒక్కొక్క గదిలనే చదువుకొని బతుకుతున్నాం మేము. ఇప్పుడు నాకుందని చెప్పి మా పిల్లగాళ్ళకు కూడా లేవు. మరి ఆయన మరొకసారి జనంలోకి వస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, జనవరి అనంతరం. మరి ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారో ఇంకోసారి? ప్రజలా ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ఆయనే మంచి చేసిండు కాడికి. ప్రభుత్వ పరిపాలన 18 నెలలు గడిచింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఒక పక్క మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలా ఉండబోతుంది? చెప్పినట్టుగా 6 పథకాలు ఎన్ని వస్తున్నాయి సార్? పథకాలు ఇప్పుడైతే పర్వాలేదన్న, ఇప్పుడు వరకైతే అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా ముందు ఏం జరుగుతుంది చెప్పలేదు. 1వ తారీఖు పెన్షన్ కార్డు నుంచి రేషన్ బాగానే వస్తుంది. తెచ్చుకోవాలంటే రేషన్ దగ్గర ఏం లేదన్న, రేషన్లు బాగానే ఇస్తున్నారు, టైం టు టైం ఇచ్చేస్తున్నారు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? నిత్యావసర సరుకులు బాగానే ఉన్నాయి, కాకపోతే కొంచెం రేట్లు కొంచెం పెరిగినాయి అంతే. పక్కనే అమరావతి ఉంది. రైతులకు కనుక రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తే 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఒప్పుకుంటాం అంటున్నారు. ఇంకా పెద్ద నగరం కట్టాలని చెప్పి 2వ దశ ల్యాండ్ పూలింగ్ కావాలంటున్నారు. అంటే ఇంకా భూములు కావాలంటున్నారు. ఏమంటారు? త్వరితగతిన ఆ సమస్య తీరిస్తే ఇస్తారా? సమస్య తీరిస్తే ఇస్తారన్న, ఇస్తే తీరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? ఆయన కూడా ఈ గ్రామీణాభివృద్ధి శాఖ చేస్తున్నారు కాబట్టి ఆయన గురించి పెద్దగా మనం చెప్పవలసింది. ఆయన అన్ని చేయడం బాగానే చేస్తున్నారు అన్న. ఆయన గురించి నష్టాలు వచ్చినా బాగానే చూసుకుంటున్నారు. రైతులే కొద్దిగా డేలా పడ్డారు ఈ తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల, గిట్టుబాటు ధర లేక. అటుపక్క అరటి రైతులు కూడా అదే పరిస్థితి, బాగా ఇబ్బంది పడుతున్నారు. అవి కొంచెం మేలు చేస్తే బాగుంటది అన్న. గిట్టుబాటు ధరలు ఇస్తే బాగానే ఉంటది అన్న. సుమారు దగ్గర 40,000 నుంచి 50,000 పెట్టుబడులు కూడా అయినాయి అంటున్నారు. పెట్టుబడులు చాలా అయిపోయిందండి, ఎకరానికి చాలా అవుతున్నాయి, 50-45 అవుతున్నాయి. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు. అవి ఇస్తే మాకు కూడా కొంచెం ఇదిగా ఉంది. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో లేదు, ప్రభుత్వ హాస్పిటల్లోనే. ప్రజెంట్ చూసుకుంటే రేపు April 1కి ఆరోగ్య బీమా పథకం అని చెప్పి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఒక కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు. మంచిదేనా వస్తే?
వస్తే మంచిది అన్న. మాసంటోళ్ళకి పేదోళ్ళకి బాగానే ఉంటది అన్న. మాకు చాలా కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీ ఇప్పుడు అయితే పర్వాలేదన్న, బాగానే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి గతంలో 9 పథకాలు ఉండేవి, అప్పుడు ఏమైనా అందుకున్నారా? పర్లేదు అప్పుడే అప్పుడేమో సార్ మాకైతే ఏం రాలేదండి. అంత పర్లేదు అంటారు. ఇప్పుడు పర్వాలేదండి. చెప్పినట్టుగా చేస్తున్నారా అభివృద్ధి? ఇప్పుడు బాగానే చేస్తారు. ఏంటి ఈసారి అవకాశం ఎవరికి ఇస్తారు మరి స్థానిక ఎన్నికలు? ఇక చెప్పలేమన్నా ఎట్లా ఉంటుంది, జనాల మూవ్మెంట్ ఎట్లా ఉంటుందో అట్లా వెళ్ళిపోతా ఉంటాం. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏమి లేవండి సార్. సరే అన్న, పర్వాలేదు.